హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారండి అందరూ? ఇది చూస్తున్నారా? ఇది పచ్చళ్ళ ప్యాకింగ్ అండి. పచ్చళ్ళ ప్యాకింగ్ చేయించుకున్నాం మేము. ఇది యుఎస్ ప్యాకింగ్ అని చెప్తే చేస్తారు. మొత్తం 3 లేయర్స్ ఆఫ్ ప్యాకింగ్ ఉంటుంది. ఇది పై లేయర్ అండి ఇది. అండ్ సెకండ్ లేయర్లో మనకి మళ్ళీ ఇది ఒక ప్యాకింగ్లా వస్తుంది. జస్ట్ పైన వేస్తారు. ఫస్ట్ లేయర్ ఇది చూస్తున్నారా? ఫస్ట్ పికిల్ ఉంటుంది. ఈ పికిల్ పైన మళ్ళీ ఈ లేయర్ ఉంటుంది. మళ్ళీ దానిపైన ఈ లేయర్ ఉంటుంది. మొత్తం 3 లేయర్స్ ఉంటాయండి. ఎందుకంటే ప్యాకింగ్ అది లీక్ అవ్వకుండా ఉండడానికి, ఆయిల్ అది లీక్ అవ్వకుండా సేఫ్గా ఉండడానికి అని చెప్పి ఇలా ప్యాక్ చేస్తారు. ఇది మనం కట్ చేసుకుని జార్లో వేసేసుకోవడమేనండి. నేను సిజర్స్తో కట్ చేసాను. కట్ చేసేసి ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకుంటున్నాను. చూస్తున్నారా? ఫ్రెష్ పికిల్ కొత్తగా పెట్టిందండి. కొత్త టొమాటో పచ్చడి. ఎస్, కట్ చేసి నేను ఈ కంటైనర్లో వేసాను కదా గ్లాస్ దాంట్లో. ఇప్పుడు ఆయిల్ లేదు కదా, ఫుల్గా నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసేస్తున్నాను నేను. ఆయిల్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. ఎప్పుడు పచ్చడికి ఆయిల్ ఎలా వేయాలంటే పచ్చడి అంతా మునిగిపోవాలి, అప్పుడే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే అంత ఆయిల్ అవసరం లేదు, బట్ నాకు ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం ఉండదు. సో నేను ఆయిల్ ఫుల్గా వేసేస్తాను. ఫుల్గా వేసేసి ఉంటే మీకు ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు పచ్చడి ఏమి కాకుండా ఫ్రెష్గానే ఉంటుంది. కలర్ కూడా ఏమీ చేంజ్ అవ్వదు. నేను ఇది ఆయిల్ లోపలికి పికిల్ని అంతా అడ్జస్ట్ చేసేస్తున్నాను. అడ్జస్ట్ చేసేసి మూత పెట్టేసి ఉంచేస్తాను. ఇంకా నేను ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టనండి. అయినా ఏమీ కాదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే గైస్, మళ్ళీ వేరే నెక్స్ట్ షార్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.